నమస్తే, వెల్కమ్ టు విహారీ హెల్త్. పెద్దల మాట చద్దన్నం మూట అని ఊరికే అనలేదు. పెద్దవాళ్ళు ఏం చెప్పినా మన మంచికే చెప్తారని. మరి చద్దన్నం మూట అని ఎందుకన్నారంటే చద్దన్నం కూడా మనకు అంతే మేలు చేస్తుంది కాబట్టి. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్లో దోశ, పొంగలి, బిస్మిల్లాబాద్, ఉప్మా, ఇడ్లీ, వడ వంటి పదార్థాలు తింటున్నాం. కానీ పాతకాలంలో పల్లెటూర్లలో ఇంకా పట్టణాలలో దాదాపు అందరూ చద్దన్నమే తినేవాళ్ళు. రాత్రి మిగిలిన అన్నంలో ఉల్లిపాయ ఇంకా తెల్లగడ్డ కలిపి పెరుగు లేదా నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే తినేవారు. దీన్నే చద్దన్నంగా పిలుచుకునేవారు. కరోనా మహమ్మారి రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవటానికి చాలా మందిని మళ్ళీ పాతకాలం అలవాట్ల వైపు తోస్తోంది. ఒకప్పుడు భారతదేశంలోని మారుమూల గ్రామాల్లో మాత్రమే కనిపించే ఈ చద్దన్నం కల్చర్ ఇప్పుడు నగరాలకు, విదేశాలకు కూడా పాకింది. ఆన్లైన్ ఆర్డర్లోనూ చద్దన్నం స్పెషల్ మెనూ లిస్ట్లో చేరిపోయింది. ఒకప్పుడు రాత్రి మిగిలిన అన్నం పొద్దున తినటానికి చాలా నాముషిగా ఫీల్ అయ్యేవారే ఇప్పుడు చద్దన్నం తినటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. 5 స్టార్ హోటల్లోనూ చద్దన్నాన్ని ప్రత్యేకంగా వడ్డిస్తున్నాయి. దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ పల్లెటూరి బ్రేక్ఫాస్ట్ చద్దన్నంకు మంచి డిమాండ్ వచ్చింది. అక్కడ డబ్బులిచ్చి మరీ చద్దన్నంను కొనుగోలు చేస్తున్నారు. అమెరికాలోని ఓ స్టోర్లో చద్దన్నం దాదాపు 1000 రూపాయలకు అమ్ముతున్నారని, కలికాలం అంటే ఇదేనంటూ ఓ ఇన్స్టాగ్రామర్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తోంది. దీంతో మరోసారి చద్దన్నంకి పూర్వ వైభవం వచ్చింది. చద్దన్నం ఎలా తయారు చేయాలంటే రాత్రి మిగిలిన అన్నాన్ని మట్టి పాత్రలో ఉండలు లేకుండా ఉంచుకొని దీంట్లో అన్నం మునిగేంత వరకు నీళ్లు పోయాలి. ఆ తరువాత కొంత పెరుగు, 4-5 పచ్చిమిరపకాయలు, కొంచెం ఉప్పు వేసి కలియబెట్టాలి. దీనిపై మూత పెట్టి రాత్రంతా కదిలించకుండా ఉంచాలి. అందులో ఆరోగ్యానికి మేలు చేసే ప్రోబ్యాక్టీరియా వృద్ధి చెందుతోంది. ఆ తరువాత మరుసటి రోజు అన్నంలో పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసుకుని తింటే ఎంతో రుచికరంగా ఉంటుంది. ఇంతకీ న్యూట్రిషన్స్ పరంగా చద్దన్నం తింటే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసుకునే ముందు మీలో ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసేయండి. చద్దన్నంలో ఐరన్, కాల్షియం, పొటాషియం పుష్కలంగా ఉంటుంది. తరచూ చద్దన్నం తింటే బద్ధకం, నీరసంతో పాటు అధిక రక్తపోటు, మలబద్ధక సమస్యలు ఇంకా యాంగ్జైటీని కూడా దూరం చేస్తుంది. ఉదయాన్నే చద్దన్నంలో పెరుగు కలుపుకొని తింటే రక్తహీనత, అల్సర్లు, పేగు సంబంధ సమస్యలు, ఒంట్లో వేడిని తగ్గించటంతో పాటు రోగ నిరోధక శక్తిని పెంపొందించటంలో చద్దన్నం పరమౌషధంలా పనిచేస్తుంది. ఎదిగే పిల్లలకు చద్దన్నం మంచి పౌష్టికాహారంగా ఉపయోగపడుతుంది. మీరు కూడా మీ ఇంట్లో ఓసారి ఈ చద్దన్నాన్ని ట్రై చేసి మీ రివ్యూని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ విహారీ హెల్త్.